హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. సర్వరోగ నివారణి మరియు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే మునగాకు కారప్పొడిని చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ కారప్పొడిని తప్పకుండా చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ పొడిని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా కమ్మగా తినేయచ్చు. ఈ మునగాకు పొడిని కమ్మగా ఎలా చేసుకొని నిల్వ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. కారప్పొడి చేయడానికి ముందుగా మునగాకును తీసుకోండి. మన చుట్టుపక్కల అక్కడో ఇక్కడో మునగాకు చెట్టు కనిపిస్తుంది కదా. ముందుగా మునగాకును కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మునగాకు తడిగా ఉన్నప్పుడు ఫ్రై చేస్తే పొడి పొడిగా క్రిస్పీగా రాకుండా కూర వండినట్టుగా అవుతుంది. అందుకే పూర్తిగా తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. మొత్తానికి మునగాకులో తడి లేకుండా ఆరబెట్టాక మిగతా ప్రాసెస్ని చూద్దాం. మునగాకు పొడి చేయటానికి కావలసిన పదార్థాలు: మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, మెంతులు, తెల్ల నువ్వులు, చింతపండు. కారం ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఎండుమిర్చి కాస్త ఎక్కువగా వేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఎర్రపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే సూపర్ స్టార్ పొడి ఇది. ఇలాంటి టేస్టీ పొడులు చేయటానికి పేషెన్స్ చాలా అవసరం. మనం ఎంత నిదానంగా ప్రేమగా చేస్తామో ఈ వంటలు అంత టేస్టీగా ఉంటాయంట. ఈ పప్పులు అన్నీ వేయించి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. మునగాకు కంటి చూపును పెంచడంతో పాటు ఎముకలను బలంగా మార్చుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ మన దరికి చేరకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కూడా మునగాకు చాలా చాలా మంచిది. క్యాన్సర్ని కూడా నిరోధిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మునగాకులో బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనం మునగాకు పొడిని తినడం వల్ల వందల వ్యాధులు మనకి దరి చేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా రకాల రోగాలను నివారించుకోవచ్చు. అలాగే మన బాడీని హెల్తీగా ఉంచవచ్చు. సో ఫ్రెండ్స్, మునగాకును డైలీ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. తరువాత అదే కడాయిలో పల్లీలు, ధనియాలు, కొన్ని మెంతులు, తెల్ల నువ్వులు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకొని అన్ని ప్లేట్లో చల్లారనివ్వండి.
ఇప్పుడు అదే కడాయిలో మునగాకు మొత్తం వేసి కాస్త వేయించండి. సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో. తరువాత డ్రై కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అవి కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ వేయించిన పప్పులు, పల్లీలు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు పౌడర్లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అదే కడాయిలో కాస్త వేయించాలి. తరువాత వేయించిన మునగాకు, చింతపండు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. Thanks for watching.